హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. బయటపడ్డ కేసీఆర్ కూతురు నిజస్వరూపం. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే కేసీఆర్ కూతురు నిజస్వరం బయటపడిందని అందరూ షాక్ అయితే అయ్యారు. సో ఆ వివరాలు తెలుసుకుందాము ఈ వీడియోలో. సో ఢిల్లీ మద్యం కేసులో కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందండి. సో 5 రోజుల కస్టడీ ఇవ్వాలని అయితే సిబిఐ కోరగా మరో 3 రోజుల పాటు అంటే ఈ నెల 14 వరకు కస్టడీని అనుమతిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సిబిఐ కేంద్ర కార్యాలయానికి అయితే తరలిస్తున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరుపరిచారని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం వివాదంలో కీలక పాత్రధారిగా ఉన్న కవితే అని అయితే ఆమె కీలక పాత్రధారి అయితే సిబిఐ వాదించింది. విచారణ మేరకు ఆమె సహకరించలేదని, అందుకే కస్టడీ ఇవ్వాలని కోరుతున్నట్లుగా కోర్టుకు వివరించిందండి. ఇక కవిత కస్టడీ పిటిషన్లో కీలక అంశాలను సిబిఐ ప్రస్తావించింది. మద్యం కేసులో కవిత చాలా కీలకమని, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించారని సిబిఐ కస్టడీ పిటిషన్లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి జాగృతి సంస్థకు 80 లక్షల ముడుపులు ఇచ్చారని తెలిపింది. సో డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్లు అందులో పేర్కొంది. సిబిఐ 11 పేజీలతో ఈ కస్టడీ పిటిషన్ను దాఖలు చేసిందండి. సో ల్యాండ్ డీలింగ్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని అయితే ఈ విధంగా పేర్కొన్నారు. సో దీంతో కవిత నిజస్వరూపం బయటపడింది అని అయితే అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు.